నాకెందుకు ఈ అవమానాలు, నాకెందుకు ఈ అన్యాయం, నాకెందుకు ఈ గాయం, నేను చేసిన ద్రోహం, నేను చేసిన పాపం. చెట్టు అనుకున్నట్టు ఈరోజు నువ్వు నేను అనుకుంటాం కొన్ని సందర్భాల్లో. నువ్వు ఎన్ని గాయాల్లో గుండా ప్రయాణం చేస్తున్నా ఇది మాత్రం మరవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. నీ విషయంలో దేవుడు స్పెషల్గా జోక్యం చేసుకుంటాడు. అందరు వేరు, నువ్వు వేరు. అందరి లైఫ్లో నీ లైఫ్ వేరు. అందరి జీవితాలు అలా ఎందుకున్నాయి, నా జీవితం ఎలా ఎందుకుంది అంటే, అడవిలో దేవదారు వృక్షాలు చాలా ఉన్నాయి. ఒక ఆయన వచ్చాడు, మార్కర్ తీసుకున్నాడు, ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు. 2-3 చెట్లు చూస్తున్నాడు, 4వ చెట్టు దగ్గర ఒక గీత గీస్తున్నాడు. మళ్ళీ 2-3 చెట్లు తిరుగుతున్నాడు, 4వ చెట్టు దగ్గర ఒక గీత గీస్తున్నాడు. అట్లా ఉన్న చెట్లన్నిటిలో మొత్తంలో 2 భాగాలు చేశాడు. ఒకటి గీతలు గీయబడ్డ చెట్లు, ఒకటి గీయని చెట్లు. గీతలు గీయబడ్డ చెట్లు అంటే ఎంపిక చేయబడ్డ చెట్లు, ఎన్నుకున్న చెట్లు, ఏర్పరచుకున్న చెట్లు, ప్రత్యేకించుకున్న చెట్లు, దేవుడు కోరుకున్న చెట్లు కొన్ని ఉన్నాయి. అవే భక్తులు, వారే భక్తులు. లోకములో నుండి ఆయన వేరుపరచుకున్నటువంటి పాత్రలు. వారెందుకలా, నా బతుకెందుకు ఎలా అనే మాట నీకు నాకు రాకూడదు. ఎందుకో చెప్తా. ఈ మార్క్ చేశాడు కదా, గీతలు గీశాడు కదా, ఈ చెట్లు మిగిలిన చెట్లకి వెళ్ళి చూసినాయి. ఏంటి మీ మీద మార్క్ చేయలేదేంది, మిమ్మల్ని కోరుకోలేదా? ఏదో మరి ఆయన ఏందో మరి మమ్మల్ని కోరుకున్నాడు. మురిసిపోయినాయి. మిగిలిన చెట్లు మౌనంగా ఉన్నాయి. తర్వాత ఒక రోజు రానే వచ్చాడు. వచ్చేటప్పుడు ఒట్టిగా రాలా, రంపాలు తీసుకొని వచ్చాడు. రంపాలు తీసుకొని వచ్చి ఇక కోత మొదలు పెట్టాడు. మార్కు చేసిన చెట్టుని కోస్తున్నాడు. రంపం తీసుకొని ఇక కోత మొదలు పెట్టాడు. అప్పుడు కొయ్య బడని చెట్లు నవ్వటం మొదలుపెట్టినాయి. ఏంటి ఇప్పుడు బాగుందా? ఏంది మిమ్మల్ని కోరుకున్నాడా? కోరుకున్నాడు, భలే కోరుకున్నాడు. మా జోలికి రావట్లేదమ్మా, దేవునికి స్తోత్రం. మమ్మల్ని వదిలేశాడమ్మా. ఆ మార్కు మా మీద పడకపోవటమే మంచిదమ్మా, స్తోత్రం. అది కొంతమంది అన్యజనులు అంటారు కదా, ఆ యేసు ప్రభువుని మీరే కలిగి ఉండి మీరే బొండరా అడిగిపోతారు. మాకొద్దురా బాబా, ఆ పత్యాలు మాకొద్దు, ఆ దేవుడు మాకొద్దు. ఏం పత్యాలు రా నాయన, పసికర్లోడికి కూడా లేవన్నీ పత్యాలు. అది చేయకూడదు, ఇది చేయకూడదు, అలా ఉండకూడదు, ఎలా ఉండకూడదు, అట్లా ఉండకూడదు, ఎట్లా ఉండదు. అది ఏంటి ఇది? మీరే ఆనందించండి. మార్కు చేసిన చెట్టు కోసి అవతల పడేశాడు. మొత్తాన్ని కోత పెట్టేశాడు. అప్పటిదాకా నిటారుగా నిలిచిన పాపం ఆ మిగిలిన చెట్ల ముందు నేల మట్టుకు పడిపోయినాయి. అప్పుడు నిటారుగా నిలిచిన మార్కు వేయబడిన చెట్లు అడ్డంగా పడిపోయి పాపం నేల మట్టుకు పడిపోయిన చెట్లను చూసి ఎంత నవ్వుకొని ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతటితో వదిలిపెట్టాడా? వాటన్నిటిని మనుషుల చేత వాటి స్వస్థలం, సొంత ప్రదేశం నుండి, తమ తోటి వారి యొద్ద నుండి వాటిని విడగొట్టాడు. తీసి ఎక్కడి నుంచి దొల్లిచ్చాడు తెలుసా? వాటిని ఈ పర్వత శ్రేణుల్లో ఉంటాయి అవి, అక్కడ కట్ చేసి అక్కడి నుంచి దొల్లించడం మొదలుపెట్టారు కిందికి. కొయ్యటం ఒక బాధ అయితే, పైనుంచి కింద పడేయటం రెండో బాధ అయితే, మరి వాళ్ళు మిగిలిన చెట్లు ఏమో నిలబడి ఉన్నాయి. ఇదేమో కొంతమంది ఫీల్ అవుతారు కదండి, నాకు అవమానం వచ్చింది అన్నయ్య, వాళ్ళందరి ముందు నా పరు. నా తల కొట్టేసినట్టు అయిపోయింది. ఓయమ్మో, కిరీటం కింద పడిపోయిందా? తప్పదమ్మా, తప్పదు నాయన. నేల మట్టుకు ఏసే తగ్గించుకున్నప్పుడు నువ్వు నేను ఎంత చెప్పు. శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకోనేను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి అద్భుతమైన మాటలు.
క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. కొంచెం తగ్గింపును తట్టుకోలేరు, కొంచెం తృణీకారాన్ని తట్టుకోలేరు. కొద్దిగా ఇతరుల ముందు ఏదన్నా అవమానం కలిగితే ఓయమ్మో కిరీటం కింద పడ్డట్టు ఫీల్ అవుతారు. పాపం వాటితో పాటు అంతకుముందు నిలబడి ఉన్న చెట్లు ఇప్పుడు అడ్డంగా కింద పడిపోయాయి. ఇది రెండో బాధ. కోత ఒక బాధ అయితే నేల మీద పడవేత ఇంకొక బాధ. అంతటితో ఆగకుండా కొండ మీద నుంచి దొల్లించింది మూడో బాధ. అంతటితో వదిలిపెట్టారా? ఈ మొత్తాన్ని కలిపి ఒకదానికోటి కలిపి బల్లకట్టు అంటారు. తెలుసా మీకు? బల్లకట్టు అంటే తెలుసా మీకు? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఏంటి బల్లకట్టు అంటే? కట్టెలన్నిటినీ వరుస క్రమంలో పేర్చి ఒకదానికోటి కట్టేసి మొత్తాన్ని నీళ్ళలో వేసేస్తారు. అప్పుడు ఆ నీళ్ల మీద ప్రయాణం చేస్తాయి. ఆ నీళ్లు వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళాలో ఆ ప్రాంతానికి వెళ్ళే నీటిని చూసుకొని, నదిని చూసుకొని అందులో వేస్తే ఇక అందులో కొట్టుకుపోతా ఆ ఒడ్డు తగిలి ఈ ఒడ్డు తగిలి, అటు నీళ్లు అటు ఒడ్లు, ఆ ఒడ్డు తగిలి ఈ ఒడ్డు తగిలి, ఎట్టకెళ్ళకు చెట్ట చివరికి తోతకాడికి చేరాలా. ఎడికి చేరాలా? కోత పెట్టాడే ఆయన ఎంపిక చేసిన స్థలానికి చేరాలి. చూడు, అన్ని బాధలే. మిగిలిన చెట్లకి బాధలు ఉన్నాయా? అబ్బే లేవు. అందరూ బాగానే ఉన్నారు, నాకేందన్నా? అందరూ బాగానే ఉన్నారు, నాకేంది? ఏం చేద్దాం? మరి నిన్నే కోరుకున్నాడు దేవుడు. కోరుకున్నాడు కనుకనే కోత పెట్టాడు. కోరుకున్నాడు కనుకనే నేల మట్టుకు నిన్ను పడేశాడు. కోరుకున్నాడు కనుకనే గాయాలైనా లెక్క చేయకుండా పైనుండి దొల్లించిన అనుభూతిలోకి తీసుకెళ్తున్నాడు. ఇన్ని బాధలు పడి అనుకున్న ప్రదేశానికి చేరినప్పుడు మళ్ళా ఒడ్డుకు తీసుకొచ్చాడు. పోన్రా బాబు, ఎట్లన్నా నీళ్ళ నుంచి బయటికి లాగారు. ముందు దేవునికి స్తోత్రం అనుకున్నా ఈ చెట్లు. పోనీలేబ్బా, ఒక్కసారి కోత పెట్టాడు, ఇంక వదిలేశాడు. పడితే పడ్డావులే, నేల మట్టు చేసేదే ఉంది, అయిందేది అయిపోయింది, లేక ప్రశాంతంగా వచ్చాం, ఒడ్డుకు చేరాం అనుకున్నా. మళ్ళీ అంతటితో అయిపోయిందా? తీసుకెళ్ళి మొత్తాన్ని నీట్గా ఒక దగ్గర చేర్చి ఇక కొంతమంది దిగారు ఆయుధాలు తీసుకొని. ఇక రోజు చెక్కటం మొదలు పెట్టారు. కోత ఒక్కటే గాయం అయితే ఇక రోజు అచ్చంగా ఇనుప వస్తువులు తీసుకొని రోజు గాయం చేయటం మొదలుపెట్టారు. గాయం చేయటం అచ్చంగా ఇంకేం లేదు, ఒక క్యారేజ్ కట్టుకొని రావటం, శుభ్రంగా తినటం, క్యారియర్ తెచ్చుకోవటం, తినటం. మళ్ళీ దేంద్రయ్యా నన్ను గాయపరచడమే పనిగా పెట్టుకున్నారా నాయనలారా? ఏంది నాకు ఈ బాధలో అంతా? ఇక రోజు చెక్కి 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 కోయబడిన అనుభవం మిగిలిన చెట్లకు లేదు. పడవేయబడిన అనుభవం, నేల మట్టుకు పడవేయబడిన అనుభవం మిగిలిన చెట్లకు లేదు. పైనుండి కిందికి ఎక్కడో ఉన్నత ప్రదేశం నుండి అట్టడుగుకి పడద్రోయబడిన అనుభవం మిగిలిన చెట్లకు లేదు. పర్వత శ్రేణుల్లో అలానే ఉన్నాయి. కానీ ఈ కోతకు గురైన ఎక్కడి నుంచి ఆ మిగిలిన చెట్ల ముందు పడటం ఒక అవమానం అయితే, అంతకంటే ఇంకా కిందికి పడద్రోయబడటం. ఎన్ని బాధలో చూడు. అక్కడి నుంచి బల్లకట్టుగా మారి అనుకున్న ప్రదేశానికి చేరితే అక్కడి నుంచి ఒడ్డుకులాగి కొద్దిగా ఊపిరి తిప్పుకొని మళ్ళా బాధటం. స్తోత్రం. మళ్ళీ వరుసగా కొట్టేస్తే మొత్తానికి పోతాను. అందుకని కొంచెం ఊపిరి తీయటం, కొంచెం ఊపిరి తిప్పుకోవటం. మళ్ళా ఈరోజు మన మీద ఆ పని జరుగుతుంది బిడ్డలారా. చెక్కబడి 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 పాపం ఎండబెట్టబడ్డాయి, ఎర్రని ఎండలో మాడిపోయాయి, కొమ్మలన్నీ కత్తిరించబడ్డాయి.
ఇంకొక రకంగా చెప్పాలంటే ఇంకేం లేదు, ఒట్టి స్తంభంలాగా ఉంది, ఇంకంతే, ఏం లేదు. దానికి ఉన్న కొమ్మలన్నీ పోయినాయి, ఏం లేదు. నకిషీ పని, రకరకాల పనులు దాని మీద చేసి 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 వాటన్నిటిని ఇక మళ్ళీ పైకెత్తి ఓ ప్రదేశానికి తీసుకెళ్తా ఉన్నారు. ఇంకేడికి తీసుకెళ్తున్నారు నాయన? ట్రీట్మెంట్ ఇంకా అయిపోలేదా? మళ్ళీ ఇంకేం ట్రీట్మెంట్ ఉంది? అక్కడ ఆల్రెడీ మార్క్ చేసున్న ప్రదేశాలు ఉన్నాయి. ఆ మార్క్ చేసున్న ప్రదేశాల్లో గుంటలు తవ్వి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ప్రదేశంలో నిలబెట్టడం మొదలుపెట్టారు. అంతటితో అయిపోయిందా? నిలబెట్టిన వీటన్నిటిని ఎత్తి మీద బోరు వేశారు, అటు ఇటు గదలకుండా. చూడు ఎన్ని బాధలు, దేవదారు బాధలు. మొత్తం వెయిట్ వేసేసి దాని మీద ఏదో కప్పులాగేసి పడేశారు. మళ్ళీ దాని మీద ఇంకా అంతస్తులు నిర్మించారు. అంతా అయిపోయింది, అంతా అయిపోయింది. అవి కూడా అనుకునే మా పని అంతా అయిపోయిందని. ఒకరోజు ఏందో చాలా వేలాది మంది, లక్షలాది మంది గుంపు కూడారు. అందరూ ఈ దేవదారు రాళ్ళ చుట్టూ, వీటి మీద కట్టబడిన దాని చుట్టూ గ్యాదర్ అయ్యారు. చూస్తే లక్షలాది మంది. కొంతమంది ప్రత్యేకమైన వస్త్రాలు ధరించుకున్న వ్యక్తులు వచ్చారు. వచ్చి ఈ దేవదారు చెట్ల మధ్యలో ఏవేవో కొన్ని కల్పించారు. ఆ కల్పించబడిన దగ్గరకు వచ్చి ఏవో కొన్ని కార్యాలు చేశారు. తర్వాత ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నాడు, ఆయన స్పెషల్గా రెడీ అయ్యాడు. అతను వచ్చాడు. అతను కదులుతున్నా, అతను మాట్లాడుతున్నా అందరూ నిశ్శబ్దం అవుతున్నారు. అతను వచ్చి ఆకాశం వైపు చేతులెత్తి అతనేదో కొన్ని మాటలు అన్నాడు. ఇటు యాజకులు, అటు అతను, ఇక ప్రజలు అంతా మాట్లాడుతూ ఉంటే ఆ దేవదారు మ్రానులు ఉన్న ఆ ప్రదేశంలోనికి పరలోకము నుండి దేవుని మహిమ దిగొచ్చింది. ఆ మహిమ, దాని యొక్క ప్రభావం ఎంత ప్రభావం ఉందంటే ఈ మ్రాన్లు కదిలిపోతున్నాయి. అంత ప్రభావంతో ఆ తేజస్సు దిగొస్తే అప్పుడు ఈ దేవదారు మ్రాన్లు గుర్తుపట్టినాయి. అమ్మో, ఏమిటి ప్రభావం, ఏమిటి మహిమ, ఏమిటి ఆనందం! ఓ, ఇంతవరకు మేము పుట్టినది మొదలుకొని ఇంతవరకు ఎన్నడూ అనుభవించని ఒక మధురమైన అనుభూతి, ఆనందకరమైన స్పర్శ. ఏమిటి స్పర్శ? సృష్టికర్త స్పర్శ. సృష్టికర్త స్పర్శ, నిర్మించిన వాని స్పర్శ, మొలిపించిన వాని స్పర్శ, పుట్టించిన వాని స్పర్శ. ఆహా! ఇప్పుడు మమ్మల్ని తాకింది ఎవరో, మమ్మల్ని స్పర్శించింది ఎవరు, మమ్మల్ని నింపింది ఎవరో, మమ్మల్ని ఆవరించింది ఎవరు? ఎవరు? సృష్టికర్త. సృష్టికర్త ఆయన తేజో మహిమ దిగొచ్చిందా మా మీదకి, మా మీదకి, మా మీద, మా మీదిగా. నేల మట్టుకు నరకబడిన మా మీదగా, గాయపరచబడిన మా మీదగా, కోయబడిన మా మీదగా ఆయన దిగొచ్చాడు. ఆయన తేజో మహిమ దిగొచ్చాడు. మాకా ఈ ధన్యత. నరకబడిన మా మీదికి, మా మీదికి. అయ్యయ్యో, ఆ చెట్లు ధన్యం అనుకున్నామే, అవి అలానే ఉన్నాయి అనుకున్నాం. అయ్యో, మా పని అయిపోయింది అనుకున్నాం, మా బ్రతుకులు చిన్నాభిన్నం అయిపోయినాయి అనుకున్నాం. అయ్యో అయ్యో అయ్యో. ఈ మహిమక, ఈ మహిమక, ఈ మహిమక, ఈ మహిమక ఇందుకా నన్ను పిలిచింది, ఇందుకా ఏర్పరిచింది, ఇందుకా మార్క్ చేసింది. లక్షలాది మంది ఆ మహిమ దిగొచ్చినప్పుడు ఈ దేవదారు అక్కడ తల ఎత్తుకొని మందిరాన్ని మోస్తా ఉంటే లక్షలాది జనులు వచ్చి సాష్టాంగపడి
సైన్యములకు అధిపత్యగు యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. ఆయన దేవాలయ ప్రాంగణం ఎదుట సాగిలపడదము రండి. ఆయన సన్నిధిలో సాష్టాంగపడి నమస్కారం చేద్దాం రండి 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 రండి. ఆయన మహిమ మమ్మల్ని ఆవరించినందున భూజనులందరూ పరిశుద్ధ ప్రజలందరూ పరిశుద్ధ దేవుని ఏర్పరచుకున్న పాత్రలన్నీ మా ముందు వచ్చి సాష్టాంగపడి ప్రజలు ఎవరు చూసినా వాటికెళ్ళి ఆలయం కలిగి ఒక ఆప్యాయత, ఒక అనురాగం, ఒక తన్మయత్వం, ఒక భక్తి భావం, ఒక స్తంభాన్ని తాకి స్పర్శించి తృప్తి చెందుతున్నారు. ఒక్కొక్క స్తంభాన్ని స్పర్శించి ఇది నా దేవుని మందిర ప్రాంగణం అని ఒక్కొక్క స్తంభాన్ని పట్టుకొని ఏడుస్తున్నారు. మనుషుల స్పర్శ నా దేవుని ఆలయ ప్రాంగణం. ఎంత ధన్యతయా. మరి మిగిలిన చెట్లకు ఉందా? మరి నాకే ఎందుకంటే మరి అందుకే నిన్ను కోరుకున్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు. అందుకే నీ విషయంలో స్పెషల్గా జోక్యం చేసుకున్నాడు. నాకెందుకు ఈ అవమానాలు, నాకెందుకు ఈ అన్యాయం, నాకెందుకు ఈ గాయం, నేను చేసిన ద్రోహం, నేను చేసిన పాపం చెట్టు అనుకున్నట్టు ఈరోజు నువ్వు నేను అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో నా జీవితంలో నేను కొన్ని చేదైన ఘట్టాల్లో దేవుడిని ఇలానే ప్రశ్నించాను, ఎందుకయ్యా నన్ను ఇట్లా చేశాను తెలియక. తర్వాత ఇంకా ఏమంటానన్నమాట, ఎందుకంటే నాకు అర్థమైంది ఆయన అన్యాయస్తుడు కాదు. అలా అడవి చెట్లలో నుండి నన్ను కోరుకోవటమే నా అదృష్టం. నేల మట్టుకు పడవేస్తేనేమి, పైనుండి దొల్లిస్తేనేమి, నీటిలో నన్ను నానబెడితేనేమి, ఎండలో ఎండబెడితేనేమి, రోజు పని కట్టుకొని గాయపరిస్తేనేమి, నన్ను తీసుకెళ్లి తన ఆలయంలో ఒక స్తంభంగా నిలబెట్టడానికే కదా. కొన్నిసార్లు నువ్వు అనుకున్న ప్రదేశాల నుంచి పక్కకి తీసుకొస్తాడు. నా అనుకున్న నీ వారి మధ్య నుంచి నిన్ను పక్కకి తీసుకెళ్తాడు. మిగిలిన వాళ్ళకి లేని అవమానాలు నీకే ఎదురయ్యేటట్టు అనుమతిస్తాడు. ఎంత అంటే నేల మట్టుకు. మిగిలిన వాళ్ళు బాగానే ఉంటారు, కానీ నీకు మాత్రం ఘోరమైన అవమానాలు ఎదురవుతుంటాయి. మాటలు పడాల్సి వస్తుంది. అది ఎలా ఉంటుందంటే నిటారుగా నిలిచిన రాను అడ్డంగా నేల మీద పడిపోయినట్టు ఉంటుంది నీకు ఆ ఫీలింగ్. ఏం చేద్దాం మరి, కోరుకున్నాడు మరి మహిమతో నీ మీదికి దిగి రావాలనుకుంటున్నాడు. అనేకులకు నిన్ను ఒక ఆశీర్వాద కారణంగా చేయాలని కోరుకున్నాడు, డిసైడ్ చేశాడు, ఎంపిక చేశాడు. ఇంకా ఆగడు. తట్టుకోవాల్సిందే గాయాలని. అవన్నీ ఆశీర్వాదకరమైన గాయాలు. అవే రేపు భవిష్యత్తులో నీకు గేయాలు. అవే నీకు భవిష్యత్తులో గేయాలు బిడ్డ. అవే సంతోష గానాలు. తప్పదు. మిగిలిన వాళ్ళకి వెళ్ళి చూడవాకు. ఒకవేళ నిన్న ఆ అవమానానికి అప్పగిస్తే ఆనందంగా కృతజ్ఞతలు చెప్పు, మహిమను చెప్పు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. పర్వాలేదు. ఈ అవమానాన్ని బట్టి కూడా నీకే వందనాలు. ఈ విమర్శను బట్టి, ఈ నిందను బట్టి, ఈ అప్పులను బట్టి, తృణీకారాన్ని బట్టి, ఈ మనుషులు వంచన చేసిన గాయాలను బట్టి, ఈ మనుషులు ఎగతాళిని బట్టి, నేను కలిగి ఉన్నటువంటి ప్రతికూలతలను బట్టి, వీటన్నిటిని బట్టి కూడా నీకే ఉన్నా. నాకు తెలుసు ఇవన్నీ అయిన తర్వాత నీ మహిమతో నువ్వు నా మీదకి దిగొస్తావు. నీ మహాప్రభావము తేజస్సు నన్ను ఆవరిస్తుంది. గుర్తుపెట్టుకో, కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు. ప్రకృతి నియమం అది, దేవుడు చేసిన చట్టం అది. చీల్చబడని మేఘం వర్షించలేదు, దున్నబడని భూమి పంటనివ్వదు, చెక్కబడని శిల శిల్పం కాదు.
దేవుడు నీ జీవితంలో జోక్యం చేస్తున్నాడు. నాకే ఎందుకు ఇలా అన్నదానికి సమాధానం చెప్పాను. భక్తి పరులారా, లోకము నుండి నా ప్రభు ఏర్పరచుకున్న వారలారా, లోకములో నుండి ప్రత్యేకించి మార్క్ చేయబడ్డ వారలారా, పరిశుద్ధాత్మను సంచకరువును పొందిన వారలారా, పరిశుద్ధాత్మాభిషేకము చేత నింపబడిన వారలారా, చీకటిలోను మరణాంధకారములోను కూర్చున్న మిమ్మల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాడు నీతో చెప్పు సంగతులు. భయపడవద్దు, విస్మయం పొందవద్దు. నువ్వు ఎన్ని గాయాల్లో గుండా ప్రయాణం చేస్తున్నా ఇది మాత్రం మరవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు, నేను నీకు తోడై ఉన్నా. ఎదురవుతున్న ప్రతికూలతను బట్టి కంగారు పడిపోవక. మిగిలిన వాళ్ళకు ఉండవు, నువ్వు 100 సార్లు వెతికినా ఉండవు. నిన్ను నేను స్పెషల్గా ఏర్పరచుకున్నాను కనుక నీకు స్పెషల్ ఉంటుంది అంతే. ఎవరికి వాళ్ళ లైఫ్ మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే ప్రత్యేకంగా కనపడుద్ది. ముఖ్యంగా దేవుని పిల్లలకి. నా జీవితం ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? మిగిలిన వాళ్ళతో పోల్చుకొని ఎవరి లైఫ్ వాళ్ళు ఇదే, నా లైఫ్ డిఫరెంట్గా ఉంది అనిపిస్తుందా లేదా? నాకు అనిపించింది, అందుకని నేను మీకు కూడా మరి అదే ప్రత్యేకించుకోవటం అంటే. వాళ్ళు ప్రత్యేకించుకున్నాడు. అందుకే పోల్చుకోవద్దు, ఎవరితో పోల్చుకోవద్దు. ఒకటే మెంటల్గా ప్రిపేర్ అయిపో. నేల మట్టుకు నీ తోటి చెట్లు ఉంటే ఆకాశానికి ఉంటే అలానే నువ్వు మాత్రం నేల మట్టుకు అడ్డంగా పడవేయబడినా ఇబ్బంది పడద్దు. నీ తోటి కొలీగ్స్, నీతో జాబ్ చేసేవాళ్ళు నిలబడి ఉంటారు చెట్ల వల్లే, నువ్వు మాత్రం వాళ్ళ ముందు అడ్డంగా పడ్డ చెట్టు వల్లే ఉంటావు. ఎగతాళి చేయొచ్చు, నవ్వుతుండొచ్చు కూడా నిన్ను బట్టి. డోంట్ వరీ. నిన్ను ఆయన మందిరములో ఒక స్తంభముగా చేయటానికి కోరుకున్నాడు. నీ మీద తన బరువు బాధ్యతను ఉంచాలని డిసైడ్ అయ్యాడు. నీ భుజాల మీద భారం ఉంచాలని కోరుకున్నాడు. భక్తిపరురాలా, కలవరపడద్దు, కలత చెందొద్దు, నిరాశపడద్దు, అవిశ్వాసానికి తావివ్వద్దు, అడ్డ ప్రశ్నలు వేయొద్దు. దేవుణ్ణి నీ చిత్తమే నా ఎడల సిద్ధించుగాక అంటూ దేవుని మయంపరచు. నీకు ఏం కావాలో నాకు తెలుసు అన్నాడు యేసయ్య. నీకేం కావాలో నాకు తెలుసు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని నీ ప్రాణమును గూర్చైనా, దేహమును గూర్చైనా, వస్త్రాన్ని గూర్చైనా, తిండిని గూర్చైనా నీకు విచారం వద్దన్నాడు. ఎందుకు నీకు విచారం? అదంతా నన్ను ఎరగనోళ్ళు అన్యజనులు వాటి విషయమే విచారిస్తారు. నువ్వు నన్ను ఎరుగుదువు కదా, నేనేందో నీకు తెలుసు కదా. నీకే తక్కువ చేస్తాను? నా ప్రాణమే ఇచ్చానే నీకోసం. నా ప్రాణమే కలవరి శిలువలో నిలువున ధారపోసానే. నేను ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నానని నీకు అర్థం కాలేదా? నువ్వు మదన పడుతున్నావు, గందరగోళం అయిపోతున్నావు, ఎట్లా బయటపడాలి, నా చేత కాదా? ఒక్క వాక్కు నేను పలికితే నువ్వు క్షణాల్లో బయటికి రావా? వస్తావా రావా? నాకు చేత నగునా కాదా? అవద్దే. కానీ కావాలనే కొన్నిసార్లు అనుభవాల సారం, అనుభవాల పాఠం నీకు అందడం కోసం కావాలనే ఇబ్బంది కొలిమిలో నిన్ను పుటం వేస్తున్నాను అంటాడు ఆయన. నువ్వు ఎప్పుడైతే నా బిడ్డవయ్యావో, విశ్వాసమును బట్టి రక్షణ పొందడం ద్వారా నా కుమారుడి కుమార్తె అయ్యావో, నీ లైఫ్ నా చేతుల్లోకి తీసుకున్నా. నీ జీవితం నీ కంట్రోల్ తప్పిందేమో, నా కంట్రోల్ తప్పలా, నా కంట్రోల్లోనే ఉంది నీ లైఫ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదేదో అయిపోయింది, అంతా చిన్న భిన్నం అయిపోయింది, గందరగోళం అయిపోయింది, ఓ బాబోయ్ అని నెత్తి నోరు మొత్తుకుంటున్నావు. ఏం గందరగోళం అయిపోయింది? అయినట్టు నీకు భ్రమ కలిగింది అంతే. నేను ఎలా రూట్ వేశానో యాజ్ ఇట్ ఈజ్గా ఆ రూట్లో అలాగే వచ్చేస్తుంది నీ లైఫ్. నీకు కన్ఫ్యూజ్, నాకేం కన్ఫ్యూజ్ కాదు. నేను చాలా క్లియర్గా ఉన్నా నీ జీవితం విషయంలో, లోకం విషయంలో. అంటాడు దేవుడు. కాదని నువ్వు అనగలవా? నీకు అర్థం కానంత మాత్రాన నీ స్టోరీ దేవుడికి అర్థం కాదా? ఖచ్చితంగా అర్థమైంది. కొంతమంది మనుషులు నిన్ను పట్టించుకోనంత మాత్రాన నిన్ను పుట్టించిన వాడు పట్టించుకోడా? నిశ్చయంగా ఆయన నీ విషయంలో బాధ్యత కలిగి ఉన్నాడు.
తల్లి గర్భంలో శిశువుగా ఉన్నప్పుడు భూమి మీద పుట్టినాక నీ కడుపు నింపుకోవడానికి కావలసిన పాలు నువ్వు ఏర్పాటు చేసావా? మన అమ్మ ఏర్పాటు చేసిందా? కడుపులో ఏర్పడ్డ దగ్గర నుంచి ఫీడింగ్ ఆయనే. బయటికి నువ్వు రాక మునిపే నీ పొట్ట నింపటానికి కావలసిన ఏర్పాటు చేసింది ఆయనే. 6 నెలల ప్రాయం వస్తే ద్రవ పదార్థాల బలం నీకు చాలదు, పదార్థాన్ని నమిలి మృంగాలి కనుక దంతాల ఉత్పత్తి ఏర్పాటు చేసింది ఆయనే. నీ సర్వ శరీరానికి సౌకర్యవంతమైనటువంటి అనుకూలతలను చక్కగా రూపుదిద్దింది ఆయనే. మరి ఇన్ని విషయాలు బాధ్యతగా చేసినోడు, పొట్టనిచ్చినవాడు దాన్ని నింపుకోవటానికి పట్టాడు అన్నం పెట్టడు? దేహాన్ని ఇచ్చినోడు దాన్ని కప్పుకోవడానికి అంత వస్త్రం ఇవ్వడు? ఇంత మాత్రానికి దేవుణ్ణి నమ్మలేకపోతే ఇలాంటి విషయాల గురించి కంగారు పడి గందరగోళం అయిపోయి ఆలోచిస్తా ఉంటే నువ్వేం విశ్వాసివి? నీకంటే అన్యులు నయం కదా. అన్యజనులు వీటన్నిటి గురించి విచారిస్తారు, నీకు ఆ చింతొద్దు, నేనున్నాను అంటాడు ఆయన. నిజమండి, విశ్వాసం అంటే అదే. మరి కొండంత ఆపదలు నీ నెత్తి మీద ఉండనీగాక ఆయన ఏమంటాడు తెలుసా? నేనున్నాను, నన్ను ఆనుకో, ప్రశాంతంగా నిద్రపో అంటాడు ఆయన. నువ్వు నన్ను నమ్మితే ప్రశాంతంగా ఉండి అంటాడు. మనోళ్ళ వ్యవహారం ఎట్లా ఉంటుంది తెలుసా? కట్టెలు మోపు మోసే ముసలమ్మ వ్యవహారం లాగా ఉంటుంది. పాపం పొలంలో కట్టెలు కొట్టుకొని నెత్తి మీద బరువు వేసుకొని ముందుకు వెనక్కి ఊగుతా రోడ్డు మీద పోతుందంట. మీలాంటి మంచి మనసున్నోడు చూసి జీబు ఆపాడు. అమ్మా ఎక్కో ఎక్కో అని ఎక్కించుకున్నాడు. కట్టెలు మోపు లోపలేసి కొంచెం ముందుకు పోయిన తర్వాత చూసి వెనక్కి చూసి బిత్తరపోయాడు. ఎందుకు తెలుసా? జీపులో ముసలమ్మ కూర్చుంది, కట్టెల మోపు నెత్తినే పెట్టుకుంది. నెత్తినే ఉంది. ఏమా అమ్మ, కట్టెల మోపు మొయ్యలేకపోతున్నావు అని కదా నేను జీపు ఎక్కించుకున్నాను, ఏంది నెత్తిన పెట్టుకున్నావు అంటే, అయ్యా ఏముందిలే అయ్యా, నేనే బరువు అయితే నా మోపు ఎందుకని నా నెత్తినే పెట్టుకున్నాను. ఇద్దరు కలిసి ఎక్కడున్నారు? ఇదేం వ్యవహారం అంటే మీకు నవ్వు వచ్చింది, కానీ నేను చెప్పింది మీ గురించే. ఇప్పుడు నవ్వండి. పక్క నేను చెప్పింది మీ గురించే. ఎవరు దడ ఆయాసం పెంచుకుంటున్నారో, ఎవరు గందరగోళం అయిపోతున్నారో, ఎవరు ఏమైద్దో ఏం విశ్వాసం నువ్వు? ఏం విశ్వాసం నువ్వు? ఏమైద్ది? వస్త్రాల గురించి లేదు, తిండి గురించి లేదో, లేకపోయినా పర్వాలా. మా ఇంట్లో ఒకడున్నాడయ్యా దుర్మార్గుడు, వాడి గురించి అన్నయ్య నా దిగులంతా వాడి గురించి అన్నయ్య. అల్లాడిస్తున్నాడే వాడు, ఎప్పుడు మారుతాడో. నేను ఏడిసే రోజే కానీ ఏడవని రోజు లేదే. మా ఇంట్లో ఉన్నాడే ఒక దుర్మార్గు అంటావా అను. దానికి కూడా సమాధానం చెబుతా. సౌలుగా ఉన్నప్పుడు సంఘం ఏమనుకుంది? అమ్మ మహా దుర్మార్గుడు నాయన, ఈ దుర్మార్గుడు ఎట్లా ఏమైద్దో, ఏం కథనో, ఎట్లా మారతాడో లేదో, మనందరినీ వైనం చేస్తాడేమో ఈ దుర్మార్గుడని సంఘం గడగడగడలు ఆడిపోయింది. కానీ అతని పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక సంఘానికి తెలియదు. కనీసం సంఘాన్ని అతలాకుతలం చేసే, గందరగోళం చేసే సౌలు అనేవాడికి కూడా తెలియదు. కానీ అతడే సంఘానికి సిద్ధాంతపరమైన పునాదులు వేసే యోధుడు అవుతాడని ఏర్పరిచిన దేవునికి తెలుసు. ఈరోజు నువ్వు చెడిపోయినోడు, చండాలుడు, ఎట్లాంటిది అనుకున్నవాళ్ళు ఈరోజు ఇలా కనపడుతుండొచ్చు. రేపు వాళ్ళు మారు మనసు పొంది గొప్ప సేవకులై నీ ఎదుట నిలవచ్చు. కాదని ఎవరు చెబుతారు? గొప్ప దైవజనుడై నిలవచ్చు, దైవజనురాలై నిలవచ్చు. నువ్వు చెడిపోయిన వాడు అనుకున్నది, చెడిపోయిన మనిషి అనుకున్న మనిషి కాదని చెబుతావా? నేను ఈ మాటలు ఒట్టిగా చెప్పటం కాదు, నా లైఫ్లో కొంతమంది జీవితాలను నేను ప్రాక్టికల్గా చూసి చెబుతున్నా. కొంతమందిని అయితే అసలు ఈ మనిషి మారటం అస్సలు అసంభవం అనుకున్నాను నేను. అలాంటి వ్యక్తులు సహా మారి పరిచారకులై దేవుని సేవ చేస్తూ ఉన్నారు. ఆయనకు అసాధ్యమైంది ఏముంది సోదరుడా? వ్యక్తులను కదిలించి ఆ హృదయాలను చిన్నాభిన్నం చేసి లైన్లోకి తీసుకొని రావటం ఆయనకి ఎంత. నువ్వు ఎప్పుడైతే మొర్ర పెట్టడం మొదలుపెట్టావో పక్క నుంచి ఆయన పని ఆయన చేయటం మొదలుపెట్టాడు. ఏం వర్రీ కావద్దు, ఒక టైం ఉంది, వచ్చి సాష్టాంగపడి హల్లెలూయా 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 అనే రోజు ఉంటుంది. అర్థమైందా? నమ్మితే స్తోత్రం చెప్పు.
అది అంటే ఇంతమంది బాధల్లో ఉన్నారన్నమాట. కానీ కన్ఫామ్ అది విశ్వాసం. కొంతమంది దగ్గర వచ్చి నువ్వు ఎన్నన్నా చెప్పన్నయ్య, అందరూ లోకం మొత్తం మారుతారు కానీ ఆయన మాత్రం మారడన్నయ్య అంట. నేను అంటాను అలాగే జరుగునుగాక. అదేందన్నయ్య అన్నావుగమ్మా, ఎప్పుడు వచ్చిందో అదే సోపగా నువ్వు ఎప్పుడు మారతాడన్నావు, వాడు మారడో అనుకుంటేనే వస్తున్నావు కదా. నేనేం చేయాలి మరి? నీ నమ్మిక చొప్పునే కలుగునుగాక అన్నాడుగా. అది కాదు, నా దేవుడు బలవంతుడు, ఆయన మార్చగలడని నమ్మి వదిలేయి, ఆయన చేతికి అప్పచెప్పాయి. మనవాళ్ళ వ్యవహారం ఎట్లుంటుందో తెలుసా? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఈ వాక్యం విన్నప్పుడు, ప్రభువా అయ్యా ఇక సమస్తం నీదే నాయన, నిజంగా అన్న చెప్పినట్టు నీకే అప్పచెబుతున్నానయ్యా అని. విజ్ఞాపనలో సమస్యలు బాధలు ప్రభువా ఇక నీకు అప్పచెప్పాను ఆయన, వాడిని అప్పచెప్పాను, ఆ అమ్మాయిని అప్పచెప్పాను, ఆ అప్పులు అప్పచెప్పాను, మొత్తం అప్పచెప్పా ప్రభువా, నువ్వే చూసుకోను ఆయన, నీకు స్తోత్రం నాయన. ఏది కోటంలో కూర్చున్నంతసేపు ఇంటికి పోయేటప్పుడు ఉండలే, ప్రభువా వస్తానాయన వస్తానాయన. ఎవరికి ఇచ్చింది ఫస్ట్? పోయేటప్పుడు ఏం తీసుకొని పోతుంది? ఇచ్చిన మొత్తం తీసుకొని పోతుంది. ఏం చేయాలి ఈ మనిషిని? నీ గురించే నేను చెబుతుంది. మోకాళ్ళు నీ అప్ప చెబుతావు, మళ్ళీ నెత్తినేసుకొని గందరగోళం అవుతావు. వండుకొని తిండి సరిగా తినకుండా భార్య అడిగిద్ది, ఏందయ్యా నిద్ర ఏందండి ఏంటి చెప్పండి. నేను చాలా చిరాగ్గా ఉంది మైండ్, అర్థం చేసుకో. అమ్మో అమ్మో ఏమొచ్చింది? నిద్ర రాదు, ప్రెజరు, తలపోటు వచ్చింది, ఆ జెండు బామో ఏదో తీసుకొని రాసుకోవాల్సి వచ్చింది. నువ్వు నిద్రపోతే పక్కోళ్ళు ఎట్లా నిద్రపోతారు? పొరపాటు నిద్రపోతే నువ్వు బతకనివ్వగా మళ్ళీ. స్తోత్రం. ఇంత ప్రెజర్లో ఇంత టెన్షన్లో నేను అల్లాడుతూ నిద్ర ఎట్ట వస్తుంది నీకు అంటావుగా మళ్ళీ. ఏం చేద్దాం ఆ మనిషికి? ఇక నిద్ర వచ్చి కునికిపాట్లు వచ్చినా కూడా దేవునికి స్తోత్రం. ఇదే గడి స్వాప. నేను చెబుతున్నాను, నువ్వు నిజంగా దేవుని విశ్వసించే వ్యక్తివైతే ఆయన ఏం చెప్పాడు? ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు నిజంగా ఆయన మీద వేస్తే ఇక నిద్ర లేదు అనే ప్రశ్నే లేదు, ఆకలి లేదన్న ప్రశ్నే లేదు. టయానికి ఆహారం తింటావు, పడుకోగానే నిద్రపోతావు. పక్కన ఎవరన్నా వచ్చి లేపి ఇన్ని టెన్షన్స్ ఉంటే అసలు నీకు నిద్ర ఎట్టబడుతుంది అన్నారు అనుకో, నాకంతే పట్టిద్ది అను. నువ్వు ఎట్టబడుతుంది అన్నారు, నాలాగా నువ్వు కూడా దేవుని మీద అనుకోని చూడు, నీకు కూడా పట్టిద్ది. నువ్వు భయపడుతున్నావు, కలవరపడుతున్నావు, గందరగోళం అవుతున్నావు అంటే నువ్వు అసలు సరిగా దేవుణ్ణి విశ్వసించలేదు. కలవరాలు మొత్తం తీసి దేవునికి అప్పచెప్పేసి ప్రశాంతంగా అంత తిని నిద్రపోగలుగుతున్నావు అంటే నువ్వు పక్కా దేవుని మీద డిపెండ్ అయ్యావు. అయిపోయింది. ఇంక నీకేం చెప్పేది? నీకు అప్పులు అంటావా, నొప్పులు అంటావా, కిడ్నీలు చెడిపోయినాయా, గుండె నరాలు బ్లాక్ అయినాయా, నువ్వు ఏం సమస్య, హెచ్ఐవి పాజిటివా, క్యాన్సరా, లివర్ క్యాన్సరా, బోన్ క్యాన్సరా, బ్రెయిన్ క్యాన్సరా, క్యాన్సర్ గడ్డలా, క్యాన్సర్ కణితలా, టంగ్ క్యాన్సరా, ఏంది నాలుక, టంగ్ క్యాన్సరా, ఏంది ఊపిరితిత్తుల, లంగ్ క్యాన్సరా, ఏం చెబుతావో చెప్పు. ఆయన చిత్తం ఉంచితే ఆయన సాక్షిని స్వస్థపరుస్తాడు, ఎంతోమందిని బాగు చేశాడు. ఒకవేళ స్వస్థపరచకుండా తీసుకున్నాడు అనుకో, పౌలు, పేతురు, యోహాను, యాకోబు భక్తులందరినీ కలుసుకుంటా, ఉంచిన స్తోత్రం, పోయిన స్తోత్రం, పరిణతి చెందిన వాళ్ళు ఈ మొక్క అనుకుంటారు. కొంచెం అంత డెప్త్లోకి బాగున్నోళ్ళు ఉండలే. ఇంకొకటి అనుకోవచ్చు, రక్తస్రావం గల స్త్రీని బాగు చేశావు, క్యాన్సర్ పేషెంటేగా ప్రభా, కుష్ఠరోగిని బాగు చేశావు, అప్పట్లో వైద్యం లేదుగా ప్రభా, దానికి కూడా చచ్చిపోయిన లాజర్ని లేపావు, నాయని విధవరాలి కుమారుణ్ణి లేపావు. మీ శిష్యులు పేతురు కూడా తబితాన్ని లేపాడు, ఐతుకు అనేవాడిని పౌలు లేపాడు. ఇంతమంది చచ్చిపోయిన వాళ్ళని బతికించిన శక్తి నీది. నా జబ్బేపాటిది నాయన, నువ్వే చూసుకో తండ్రి, నీకు స్తోత్రం.
అని నువ్వు అప్పచెప్పగలిగితే చెడిపోయిన కిడ్నీలు కూడా తిరిగి మళ్ళీ బాగుపడటం మొదలు పెడతాయి. ఇక డయాలసిస్ లేదు, ఏం లేదు. కొద్ది రోజులు చూసిన తర్వాత ఎట్లా మారిందో ఏమో, నీకు అవసరం లేదు పో, క్రియాటిన్ పర్సెంటేజ్ మార్పు వచ్చింది పో అంటారు. కానీ అంత ప్రశాంతత, అంత విశ్వాసం మనకెక్కడ ఉంటుంది? ఒకవేళ ఈ వ్యక్తి పాప ఏదన్నా విశ్వాసం తెచ్చుకుందామని ఈ పక్కన వచ్చి జాలి పడేవాళ్ళు ఎక్కువ. చిన్న వయసుగా కుక్కలను పిలుస్తుంటారు దగ్గరికి వచ్చి. నాకు మహాశిరాకిట్ అంటే గుడ్డ చేతుల నుండి ధైర్యపరచాలి, కానీ ఆడి దగ్గరకు చిన్న వయసుగా అయ్యో పాపం అనగా ఇంకొంచెం దిగసారిపోతాడు. అమ్మ నాకు పోయే టైం వచ్చిందని. అది అనాలి నువ్వు దేవుని బిడ్డగా. నా ప్రభువుకి అసాధ్యమైంది ఏమీ లేదు. ఆయన ఒక్కసారి నిన్ను తాకితే సర్వ శరీరం బాగుపడుతుంది, సర్వ శరీరము స్వస్థత పొందుతుంది. నాకు విశ్వాసం ఉంది, నేను ప్రార్థన చేస్తా, నువ్వు కూడా ప్రార్థన చేసుకో. చాలామంది సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన నిన్ను కూడా ముట్టి బాగు చేస్తాడు. ఈ మాట చెప్పు. ఎప్పుడు ఇక ఆ మనిషి నిన్నే కోరుకుంటారు. ఇక నిన్నే ఆ మనిషి వచ్చారనుకో పెందలాడిపోతాడు, తెలుసు. నువ్వు విశ్వసించే వ్యక్తివైతే ఈ మాట నీలో ఉండాలి. అలాగే విశ్వసించిన వ్యక్తివైతే ఆ బలహీనతలు ఒకవేళ చుట్టుముట్టిన ఆయన వాక్కును బట్టి ధైర్యం తెచ్చుకోవచ్చు. విశ్రాంతి, నువ్వు ఎప్పుడైతే దేవుని అందలి విశ్వాసమును బట్టి విశ్రాంతిలోకి వెళ్తావో సర్వ శరీరం బాగుపడటం అప్పుడు స్టార్ట్ అయింది. ఓకే, కాబట్టి ఇప్పుడు ఇక రోగమా, అప్పుల, సమస్యల, ఇబ్బందుల, ఇంట్లో మారని వ్యక్తుల, ప్రయత్నాల విఫలత, పిల్లలు లేరా? కొంతమంది ఏం ఏడిసినా ఏడుస్తారు, నాకు అసలు పిల్లలు లేరన్నయ్య, నాకు అసలు పిల్లలు లేరన్నయ్య. ఇప్పుడు పిల్లలు లేరు, ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు. ఇప్పుడు ఇంకో మాట కూడా చెబుతున్నాను. ఒకవేళ ఇప్పుడు కష్టపడి ప్రార్థన చేసి చేసి కన్నా ఓ 30-40 ఏళ్ళే తర్వాత ఇక నువ్వు ఉండవు, నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కూడా నీతో పాటు ఏమవుతాడు? ఎత్తబడతారు. వస్తున్నాడు, ఇంకా టైం లేదు, వస్తున్నాడు. చివరి ఘట్టంలోకి వచ్చాం మనం. అందుకే చెబుతున్నా, ఒకవేళ లేకపోతే కలత చెందవాక ప్రార్థన చేయి, ఆయన చిత్తమైతే ఇస్తాడు. ఇయ్యకపోయినా స్తోత్రం చెప్పు. ఇప్పుడు ఇక ఈ పొట్టతో సంతానాన్ని కాదు, ఆత్మ సంబంధమైన సంతానాన్ని కంటానికి నడుంగట్టు, ఆత్మ సంబంధమైన సంతానాన్ని కంటానికి నడుంగట్టు, ఆత్మను రక్షించడానికి నడుంగట్టు. నువ్వు ఎప్పుడైతే ప్రభు కార్యాల మీద మనస్సు పెడతావో, అది ఇప్పుడు పాయింట్ వినండి. పెట్టాల్సిన వాటి మీద మనస్సు పెడితే, ఆలోచించాల్సిన వాటి గురించి నువ్వు ఆలోచిస్తే నీ సంగతులన్నిటి విషయమే ఆయన చింత కలిగి ఉంటాడు, ఆయన చూసుకుంటాడు. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. కొంతమందికి ఇంత వివరంగా చెప్పినా అర్థం కాదు, ఇంకా దిగులు పడుతూనే ఉంటారు, కృంగిపోతూనే ఉంటారు. మళ్ళొక్కసారి చెప్తున్నా, 16 మంది సైనికుల మధ్య పండుకొని నిద్రపోయాడు పేతురు. తెల్లవారితే శిక్ష. కొద్ది రోజుల ముందే యాకోబు ఖడ్గం చేత హతుడయ్యాడు. పేతురు కూడా స్తంభాలలో ఒకడుగా ఉన్నాడు కాబట్టి పేతురును కూడా తీసేస్తే యూదుల చేత ఇంకా మంచి పేరు పొందొచ్చని ఆ దుర్మార్గుడు పేతురును అరెస్ట్ చేపించాడు. తెల్లవారితే ఏం శిక్ష విధిస్తాడో డౌట్ లేదు, చంపేయమంటాడు. అంటే రేపు సూర్యోదయం అయితే తనకు చావు ఖాయం. అలాంటి సన్నివేశం అతని ముందు ఉంచుకొని ప్రశాంతంగా ఎలా నిద్రపోయాడు? నేను చెప్పనా, నిద్రపోకపోతే అతను పేతురు అయి ఉండేవాడు కాదు. నిద్రపోయాడు కాబట్టే పేతురు. స్తోత్రం, హల్లెలూయా. సాక్షాత్తు యేసు ప్రభు చెప్పినా సరే నిద్రపోయాడు పేతురు. మీరు శోధనలో ప్రవేశించకుండాట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని సాక్షాత్తు యేసు ప్రభు చెప్పినా సరే, ప్రార్థన చేయమని ఆయన చెప్పినా సరే నిద్రపోయాడు. అంత నమ్మకం యేసయ్య మీద ఆయనకి. ఏం నమ్మకం తెలుసా? నువ్వు చెబుతున్నావు చేయమని, నేను చేసినా చేయకపోయినా కొంచెం అటు ఇటు అయినా నువ్వే లాగుతావులే, నాకు నమ్మకం ఉంది, నేను నిద్రపోతా ప్రభా. నేను చెప్పేది జోక్ కాదు, నిజం. పసిబిడ్డ వలె దేవుని విశ్వసించుట అంటే అది. నేను చెప్పేది మొత్తం వాస్తవాలే, లేఖన సత్యమే, నా సొంత మాటలు నేను చెప్పట్లా. మీరందరూ కూడా ఆ విధంగా దేవుని మీద డిపెండ్ అయ్యి విశ్వాసం ఉంచిన వారై
దేవుని చిత్తము నెరవేర్చడానికి మీ మనసును పెట్టండి. నా హృదయంలో దేవుడు పెట్టిన భారం, నాకున్నటువంటి సామర్థ్యం ఎంతో నాకు తెలుసు. కానీ నా సామర్థ్యం మీద నేను డిపెండ్ అవ్వలా, నన్ను పిలిచిన వాని సామర్థ్యం మీద అనుకున్నాను. ఎవరు నన్ను పిలిచాడో అతడు సమర్థుడు, అతడు సర్వశక్తుడు, అతడు ఏదైనా నా కొరకు సాధించగలడు. కాబట్టి ప్రభువా, ఇదిగో నేనున్నా, నా గుండెల్లో భారం ఉంది, నువ్వు పెట్టిందే, నాకున్న పరిస్థితి ఇది, నాకు సహాయం చేయి, నేను భారంతో పరిగెత్తుతాను అని దేవుని ముందుకు వచ్చాను. ఇంత పనిని నేను ఊహించలా, దేవుడే దీనికి సాక్షి. ఇంత పనిని నేను ఊహించలా. కానీ నాకున్న కొంచెంలో ఒక్కొక్క మనిషికి ఏ అవకాశం దొరికినా పోనీయకుండా దేవుని గురించి ప్రచురపరుస్తూ, దేవుని ప్రేమను చాటిస్తూ, చేయగలిగిన మంచి వారికి చేస్తూ, వారి కోసం ప్రార్థన చేస్తూ, ఒక్కొక్క జీవితాన్ని క్రీస్తు కొరకు సంపాదించడానికి నా మనసును ఎప్పుడైతే పెట్టానో, జీవితాలను ప్రభావితం చేసి శాపములో నుండి, నాశనంలో నుండి, నరకంలో నుండి ఆత్మలను కాపాడటానికి నా మైండ్ని ఎప్పుడైతే డైవర్ట్ చేశానో, ఇక నా పరిస్థితులన్నీ ఒకటొకటిగా మొత్తం ఆయన బ్యాలెన్స్ చేయటం మొదలుపెట్టాడు. ఏదేది నాకు వేధింపుగా ఉందో, ఏదేది నాకు అవరోధంగా ఉందో మొత్తాన్ని ఒక కొలికి తేవటం మొదలుపెట్టాడు. అసలు ఇక వాటికి వెళ్ళి చూసే అవసరం లేకుండా చేశాడు నన్ను. ఈరోజు నేను మీకు ప్రేమతో చెప్తున్నాను, ఆ భారం నీ నుండి దేవుడు ఎదురు చూస్తాడు. నువ్వు చిన్నవాడివా, పెద్దవాడివా, పసివాడివా, వృద్ధుడివా కాదు, నువ్వు వృద్ధుడివైనా సరే, 87 ఏళ్ల వృద్ధురాలు ఒక పట్టణం మొత్తం కూడా ఉజ్జీవింపబడటానికి, ఒక పట్టణమేనా, ఒక పట్టణం మొత్తం ప్రభావితమై ఉజ్జీవ జ్వాలలు రగలటానికి 87-85 సంవత్సరాలు నిండినటువంటి ముసలి వాళ్ళ ప్రార్థన అంత కదలిక తీసుకొచ్చిందని సాల్మోన్ అన్న చెప్పారు. మొన్న నువ్వు వృద్ధుడివైనా సరే, నువ్వు దేవునికి అందుబాటులో ఉంటే నిన్ను వాడుకుంటాడు ఆయన. కానీ నీ గుండెల్లో భారం ఉండాలి, ఉండాల్సిన భారం అది. 4 ఇళ్ళు కట్టాలన్న భారం కాదు, 100 ఎకరాలు కొనాలన్న భారం కాదు. ఉండాల్సిన భారం పోయి పనికి మాలిన భారాలన్నీ గుండెల్లో పెట్టుకొని మోస్తూ ఉంటున్నావు. నీకు ఇవ్వాలనుకుంటే 40 అయినా ఇస్తాడు ఆయన. 40 ఏం చేసుకుంటాం? ఓడవలేక కడవలేక సావాలా? ఎందుకు వచ్చిన గొడవ? ఏదో మనకు సరిపోయినంత ఉంటే చాలు, స్తోత్రం. అవునా? 40 ఇళ్ళు ఇచ్చాడు అనుకో, ఇక నువ్వు సతీమణి ఇద్దరు కలిసి బకెట్ చీపురు తీసుకుని రోజు మున్సిపాలిటీ పని చేయాల్సి వచ్చింది. ఇల్లన్నీ తిరిగి మరి ఎవరికి అడుగుతారు? దేవునికి స్తోత్రం. ఎంత అవసరమో అంత నీకు తప్పకుండా ఇస్తాడు. ఇంకొక మాట స్ట్రైట్గా చెప్పాలంటే, నీకు అవసరమైనవి ముందే రెడీ చేసి పెట్టాడు. నమ్మితే ఇది నిజం. నువ్వు వచ్చి చూసుకున్నదాకా నీకు రెడీ చేసి పెట్టి ఉంచుతాడు. అబ్రహాం వచ్చి వెతుక్కోలా పొట్టేల్ని, ముందే ఉంది అక్కడ. అబ్రహాం కన్నులెత్తి ప్రభు వైపు చూశాడు, నువ్వు ఆ పక్కకు చూడన్నాడు, అక్కడ పొట్టేలు ఉంది. ఇశ్రాయేలును రక్షించడానికి ముందే రెడీ చేసి పెట్టాడు. నీళ్లను ఓపెన్ చేసి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. ఆవేశంతో దిగిన వాళ్ళని అందులోనే మొత్తం రెడీ, ముందే సిద్ధపరచబడింది నీ లైఫ్ కావాల్సిన ప్రణాళిక మొత్తం. డోంట్ వర్రీ. నీ సమస్యలకు పరిష్కారాన్ని ముందే దేవుడు నిర్ణయించి ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారా? ఇక ప్రశాంతంగా ఉండండి. గొప్ప అద్భుతాలు, సూచక్రియలు ఎన్నో నా కళ్ళ ముందు నా దేవుడు చేశాడు. 2 కిడ్నీలు చెడిపోయి ఇటుపక్కకు ఒరిగితే నీరు, ఇటుపక్కకు ఒరిగితే నీరు, ఆ కండిషన్లోకి వెళ్ళిపోయినటువంటి ఓ తమ్ముడి సాక్ష్యం ప్రార్థన విజయాల్లో పెట్టాను నేను. అంటే కిడ్నీలు చెడిపోయి బాడీ అంతా నీరు వచ్చేసింది. కానీ దేవుడు ముట్టాడు, 2 కిడ్నీలు మళ్ళీ నార్మల్ అయిపోయి ఇప్పుడు పరిచర్యలో ఉన్నాడు ఆ తమ్ముడు. HIV పాజిటివ్ రిపోర్ట్, నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఏ మందు వాడితే పాజిటివ్ నెగిటివ్ అవుతుంది? దాని మందు ఏంటో ఒకరోజు చెప్పండి నాకు. ఆయన చేశాడు. క్యాన్సర్ ఉంది అన్న రిపోర్ట్, మళ్ళీ క్యాన్సర్కి నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. అది కూడా బ్లడ్ క్యాన్సర్, రకరకాల క్యాన్సర్ జబ్బులు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఆయన చేయలేని కార్యాలు ఏవి లేవండి. నువ్వు ఆయన దగ్గరకు వచ్చింది ధన్యుడివి, ధన్యురాలివి. తమ జీవితాలను ప్రభు చేతికి అప్పచెప్పి
మారు మనసు పొంది రక్షణానుభవంలోనికి వచ్చి దేవుణ్ణి అనుసరిస్తున్నటువంటి బిడ్డల జీవితాల్లో నా ప్రభువు చేసిన కార్యాలు. కాబట్టి నా యేసయ్య చేయని కార్యం ఏముంది? ఆయన గాయపడిన హస్తంతో ముడితే చచ్చినోడు సహా తిరిగి లేస్తాడు కదా. హల్లెలూయా. కాబట్టి దేన్ని బట్టి కలత చెందొద్దు. మీ అందరిలో రాబోతున్న రోజుల్లో అనేక మంది దైవజనులు లేపబడబోతున్నారు. దైవజనురాండ్రను దేవుడు మీలో నుంచి లేపుతాడు. నా ప్రయాస వ్యర్థం కాదు. నా భారం, నా ప్రార్థన వ్యర్థం కాదు. తప్పకుండా దాని ఫలం నేను భవిష్యత్తులో చూస్తాను. మీరే సాక్ష్యం చెబుతారు. ఫలానా కూటంలో నేను తీర్మానించుకున్నాను, ఇప్పుడు నేను ఈ సేవ చేశాను, దీనికి పునాది ఆ రోజు పడింది నాకు ఆ వాక్యం ద్వారా అని నువ్వు చెబుతావు. అంతే. ఆమేన్. దేవుని పనికి నడుం కట్టండి. షాలేం రాజు అనే ఈ బలహీనుని నిలబెట్టి వాడుకున్న నా దేవుడు నిన్ను నిలబెట్టి వాడుకుంటాడు. నిన్ను నిలబెట్టి వాడుకుంటాడు. గొప్ప కార్యాలు నీ ప్రార్థన ద్వారా చేస్తాడు. నీ పరిచర్య ద్వారా చేస్తాడు. ఆమేన్. అందరికీ వందనాలు.